హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రభు మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ సంవత్సరం అర్ధమాసంలోనికి ప్రభా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రవేశపెట్టి ప్రేమను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవదేవతలు ఆరాధించే దేవుని పరిశుద్ధ దినంలో మేము కూడా ఆ దేవుని కలిగి ఉండి ఆ దేవుని సేవించి పూజించే ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభావాన్ని బట్టి స్తోత్రములు నాయన. ఈ మాసంలో కూడా మొదటి పరిశుద్ధ దినంలో ఈ పురవీధుల్లో నాయన మీ నామాన్ని కనపరచుటకు వినియోగించుటకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. తండ్రి ఉదయకాలంలో సెలవిచ్చినట్లు సర్వలోక మిగిలిన సర్వసృష్టికి రక్షణ సువార్తను ప్రకటించమని సెలవిస్తూ వచ్చినారు. దాన్ని బట్టి దేవా స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. ఇదిగో నీ నామాన్ని ప్రకటించుటకు మీ కుమారుని వినియోగించుటకు నిలబడిన నీ ప్రియమైనకి తండ్రి నీ ఉదయ కాంతిని దేవా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని సన్న ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి అంత్య దినాల్లో దేవా మరి యెహోవా మందిరమైన ఒక జనులు ప్రవాహ వలె రాగలినట్లు మీరు దర్శించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మీరు దయచూపండి. అలాగే ప్రభా నేను నిలబడిన మీ ప్రజలకు ఎవరికి ఏ తలాంతి ఇచ్చినారో ఏ వరములు ఇచ్చినారో ఆ వరం మీరు బలపరిచి వాడుకోమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. అనేక మందిని పరలోక రాజ్యమైన వారసులుగా చేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ మార్గంలో తండ్రి మీకు అప్పచెప్పుకుంటున్నాం. మీ సన్నిధి మాతో రాండి. ఈ ప్రయాస ఎవరి నిమిత్తమై ఈ రోజు ఎవరి రక్షణార్థమై తండ్రి మీరు ఏర్పరిచినారు వారి సమీపస్తులుగా చేయండి. వారి యొక్క పాప నేత్రములు తెరవబడినట్లు వారి అంధకార హృదయం తెరవబడినట్లు అనేక మంది జీవమైన వాక్కులు తండ్రి వారి హృదయంలో ప్రవేశించి దేవా తండ్రి అనేక మంది మార్పులోనికి రాగలిగినట్లు మీరు దయచూపమని ముందు సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ మేము క్రమంగా మర్యాదగా తండ్రి ఈ యొక్క పరిచయంలో పాల్గొన్నట్లు మీరు మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకోమని త్వరలో రాని యేసుక్రీస్తు వారి బృందంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే గలదు ఉన్నతాంబగు యేసుని నామం అన్ని నామములకు పైనే కలదు ఉన్నతాంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినచో సమృద్ధి విశ్వసించినచో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న
ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం రక్షణ మార్గం యేసునామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున బలే బలే మాత బంగారు మాత బైబిల్ మాత యేసు మాత బలే బలే మాత బంగారు మాత బైబిల్ మాత యేసు మాత యేసు మాత నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రేమైనటువంటి స్థానిక ప్రజలారా, ఈ యొక్క ఉదయకాలం ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి తెలియజెప్పాలని మీ మధ్యలోకి వచ్చిన వారంగా ఉంటా ఉన్నాం. లేఖనముల ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు క్రీస్తు ప్రభువు వారు మనుషులందరి పాపముల కొరకై ఆయన మృతి చెందినవాడుగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. సమాధిలో నుండి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క కార్యము జరుగుతూ వచ్చిందంటే, దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోతూ వచ్చినాడు. ఎందు నిమిత్తం అంటే, మానవుడు తన యొక్క స్వయమును బట్టి తన యొక్క హృదయమును ఉద్భవించిన ప్రతి పాపమును జరిగిస్తూ దేవునికి దూరస్తుడైపోతా వచ్చినాడు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము అని. అట్టి మరణానికి అనగా అగ్ని గుండానికి పాత్రుడవుతున్నటువంటి మానవుణ్ణి వెదకి రక్షించట కొరకై యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరములకు క్రితము మానవ ఆకారంలో ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఈ లోకమును 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన యందు ఏ పాపము లేదు. తన జీవిత కాలమంతటిలో కూడా ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధులైన దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ వచ్చినాడు. తద్వారా ఆయనను బట్టి అనేకమైన అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. చనిపోయిన వారిని సైతం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపుతా వచ్చినాడు. అందును బట్టి ఆయన చనిపోయినను కూడా తిరిగి లేవడానికి అధికారం కలిగిన దేవుడుగా ఉంటా వచ్చినాడు. కావున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తారో వారిని, వారి పాపములను దేవుడు క్షమించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఏలైనగా పాపములలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణము మరెన్నటికి లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు తీసివేసి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. అనగా
నిన్ను పరలోక రాజ్యానికి అనగా స్వర్గరాజ్యానికి ఆ దేవాది దేవుడు చేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా ఒకటే, యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసు క్రీస్తు ప్రభు వారిని తిరిగి లేపినాడని నీ హృదయమందు విశ్వసిస్తే చాలు, నీవు రక్షింపబడతావు. అనగా నీ పాపములన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి. నీవు ఇది వరకు అనగా నీవు పుట్టిన నాటి నుండి ఏటి వరకు ఏ పాపములైతే చేసి నీ జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, సంతోషము లేక తొట్టుపడతా ఉన్నావు, నీవు కలవరపడతా ఉన్నావు, ఆ స్థితినంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా ఆయన తీసివేసి నీ హృదయంలోనికి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే సదాకాలం ఉండేటువంటి దేవుని రాజ్యంలోనికి ఆయన నిన్ను ప్రవేశపెడతాడు. అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖము లేదు, ఏడ్పు లేదు, మరణము లేదు, వ్యాధులు లేవు. కాబట్టి అట్టి స్వర్గరాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోకి వెళ్ళి నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచాలని, అనగా ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటారో అట్టి వారికి ఆ పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరిచి వెళ్ళినవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనందరి కొరకై స్థలము సిద్ధపరిచి మరలా రానయించా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మరలా మధ్యాకాశంలోనికి రానయించా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. వారిని ఆయన తీసుకుని వెళ్తాడు, ఆయన వెంట తీసుకుని వెళ్తాడు. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే ఈ లోకంలో విడవబడతావు. ఈ లోకంలో విడవబడటం మాత్రమే కాదు, ఈ లోకంలో నువ్వు మరణిస్తే అక్కడ అగ్ని గంధకములకు మండేటువంటి గుండము, అది అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు సావదు. అక్కడికి వెళ్ళేటువంటి వారు ఎవరంటే పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, విగ్రహారాధికులను, దొంగతనం చేసేవారు, నరహంతకులు, వ్యభిచారులు, వీరందరూ కూడా అగ్ని గంధకములకు మండేటువంటి గుండంలో పాలు పంపులు పొందలేరు. ఇది రెండవ మరణము. ఒకప్పుడు మేము కూడా ప్రభువు నెరవేర్చే లాంటి కార్యములు చేసేటువంటి వారమే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మా దేవునిగా, మా రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చినామో మా జీవితంలో మార్చబడతా వచ్చినాయి. మా ప్రాచీన స్వభావం అంతటిని కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువు తీసివేస్తూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు మేము ఆ ప్రభువు ప్రజలముగా, ఆ దేవుని జనాంగంగా నిలిచి ఉండి ఈ ఉదయకాలంలో ఆ శిలువబడిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తా ఉన్నాం. ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచి ఉన్నాడు. ఆయనకు మేమందరం కూడా సాక్షులమే. ఈ రక్షణ వార్తలను నువ్వు అంగీకరించి నీ హృదయంలో ప్రభువుని చేర్చుకున్నట్లయితే సులువుగా ఆ మోక్ష మార్గం, ఆ మోక్ష రాజ్యం నీకు దొరికేదిగా ఉంటా ఉంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేనే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన దగ్గర వచ్చినట్లయితే నీకు గొప్ప శాంతి, సంతోషము, ఆత్మరక్షణ దొరికేదిగా ఉంటా ఉంది. అప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవు ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మేము మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. విశ్వాసముతో ఈ ఉదయకాలంన మీ యొక్క మాటలు ప్రభువా ఈ స్థలం ముందు విత్తిన వారంగా ఉంటా ఉన్నాం. మీరు నీరు కట్టి ఫలింపజేయండి. విన్నవారి హృదయాల్లో నూతన కార్యం జరిగించండి. ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. మీరు దాన్ని ఆలోచించరా? అలాగున ఏ హృదయము మోయబడిందో, చీకటి చేత నింపబడిందో అటు వారి హృదయాల్లోనికి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రసరింపజేయండి. వారు నీ వైపు మరల్చబడడానికి, నీ వైపు త్రిప్పబడడానికి 2 Corinthians 4:4 ప్రకారం నూతన కార్యం జరిగించి నీ ప్రజలను మీరు రక్షించుకోవాల్సిందిగా ప్రాధాయపడచ్చు. ముందుకు వెళ్తుండగా తోడైనవలసిందిగా ప్రాధాయపడచ్చు. యేసు ప్రభువు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుంటున్నాను మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును
సంతోషము భక్తులకిచ్చును, పరమ సంతోషము భక్తులకిచ్చును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. అమ్మ యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. సైతాను శోధన జయించిన నామం, సాతాను శోధన జయించిన నామం, శాప పిశాచిని తరిమిన నామం, శాప పిశాచిని తరిమిన నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాధులేని నామం మధుర నామం. అయ్యా యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాధులేని నామం మధుర నామం. కుష్ఠరోగిని పుట్టిన నామం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. ప్రయాసపడి భారములు మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతుకు వారు ఎవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా బుద్ధిహీనులని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణం, మరణమైతే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించినాడు, ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకరణకు యోగ్యమై ఉన్నదనియు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మన అతిక్రమల క్రియలు బట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషములు బట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు నల్లగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ప్రభువు యేసుక్రీస్తు వారు పొందెను, ఆయన పొందిన జబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. మరి ఎవరి నామం వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము అనగా యేసుక్రీస్తు వారి నామమునే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడో దినం లేపబడనని సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అదేమనగా మన ప్రభువైన యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడాన్ని మీరు హృదయం మంది విశ్వసించిన ఎడల మనం రక్షణ పొందుదామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండి గాని క్రీస్తు మన కొరకు చనిపోయినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పుల్లు పోదు బొమ్మకాశాంబు ఘటించినాను మహారాజు పల్కు మారాడు. మా గ్రామ వాస్తవ్యులారా, ఈ పరిశుద్ధంలో ఈ సమయంలో మీకు మన రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామాలు మీకు శుభములు తెలియజేయుచున్నాం. మీ అందరి నిమిత్తమై మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి తన యొక్క ఉద్దేశమును బయలుపరచుటకు తెలియపరచుటకు మరి మమ్మల్ని పంపి ఉన్నాడు.
మరి పరిశుద్ధ గ్రంథములు మన నిమిత్తమై రాయబడుతూ వచ్చింది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయనని దేవుడు మన నిమిత్తమై మనకి సెలవిస్తున్నాడు. నిజమేనండి, ఈనాడు మానవుడు కూడా అనేక రకముల భారములు భరిస్తూ మోస్తూ ఉన్నాడు. అయితే మరి మానవుడు ముఖ్యంగా పాప భారం అనే భారాన్ని తనకు తెలియకుండానే మోస్తూ ఉన్నాడు. పాపం అనగా ఆజ్ఞాతకమే పాపము కనుక నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తని ఎరగకపోవటమే పాపము, మేలైన దానిని చేయకపోవటమే పాపము, సకల దుర్నీతి పాపమని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనం అందరము కూడా మరి ఎలాంటి భారం మోస్తున్నామంటే పాప భారము నాడు మానవుడు మోస్తున్నాడు. కనుక మన భారమును తీసివేయట కొరకై 2026 సంవత్సరం క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి నీ భారము నా భారము సర్వ మానవ కోటి భారమంతా ఆయన శిలువలో వేసుకొని ఆయన మోసి ఆ మేకులకు కొట్టి ఆయన మరి మనల్ని విడిపించి విమోచించిన వాడుగా ఉంటున్నాడు. కనుక మా ప్రియమైన గ్రామ వాస్తువులారా, నువ్వు పాప భారముతో మరి భరిస్తున్నావా, మోస్తున్నావా, నలిగిపోతున్నావా? ఈ ఉదయ కాలమే ఇదిగో నీ భారం ఆయన మోసి ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే నీ పాప భారం ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా లోకంలో మానవుడు ఎలాంటి భారం మోస్తున్నాడంటే రోగ భారం మోస్తున్నాడు, వ్యాధి భారాలతో మోస్తున్నాడు. కనుక చెప్పుకున్న రోగమైతేనేమి, చెప్పుకోలేని వ్యాధి భారములైతేనే ఈనాడు మోస్తూ ఉన్నాడు. అందుకే దైవ గ్రంథంలో ఒక ఆమె గురించి తెలియబడుతుంది. ఒక ఆమె 12 సంవత్సరం నుంచి ఆమె రక్తస్రావం గల స్త్రీ ఎంతో వేదన పడుచున్నది. కనుక తనకు కలిగినంత కూడా అన్ని కూడా ఆమె ఎక్కడ కూడా బాగుపోయినా స్వస్థత పడిన కనుక ఆమె చివరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే నాకు విడుదల విమోచన అనుకుని ఆ దేవాతి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపుచ్చంలో ముట్టగానే ఆమె స్వస్థత పొందుతున్నది. కనుక ఈనాడు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒకవేళ చెప్పుకునే రోగంతో మరి భారం మోస్తున్నావా, బాధపడుతున్నావా, నలిగిపోతున్నావా? ఇదిగో ఈ స్త్రీ వచ్చినట్లు దేవుని మందిరానికి రా, దేవుని గణపతికి రా, దేవుని ఆరాధనలోనికి రా. నేను తప్పక దేవుడు నీ వ్యాధి నుంచి, నీ ఆత్మీయ వ్యాధి నుంచి, నీ భౌతికమైన శరీర సంబంధమైన వ్యాధి నుంచి ఆయన బాగు చేయాలని ఈ ఉదయకాలం నేను ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మా ప్రేమైన వారులారా, ఇంకా మానవుడు ఎలాంటి బాధలంటే అపరాధములు బాధములు మరి భారములు మానవుడు మోస్తున్నాడు. ఈ భారములు తెలిసి చేసే పాపములటువంటి అపరాధ భారములు. ఉదాహరణకి మరి సిగరెట్లు, బీడీలు, చుట్టలు, తాగుడు, అనేకమైన జోదములు, అనేకమైన వ్యసనములు, ఇవన్నీ కూడా అపరాధ భారములే. కనుక మనమన్నీ కూడా తెలిసి భారములోనికి వెళ్ళిపోయినాం. కనుక ఈ భారములు కూడా తీసేయగలే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి దేవుని వాక్యము సెలవిచ్చేదిగా ఉంది. ఇంకా మానవుడు మరి అనేకమైన భారములో మరి పడి ఉన్నాడు. కనుక సమయమంతా కనుక పనుల భారం ఉంటున్నాడు మానవుడు. కనుక ఆదివారం వచ్చింది, పరిశుద్ధ దినం వచ్చింది, దేవుని దినం వచ్చింది, దేవుని ఇంటికి వద్దామన్న ఆలోచన లేకుండా నీ కుటుంబం కొరకై, నీ కొరకై ఇంకా పనుల భారముతో పడి ఉన్నావు. ప్రియమైన వారులారా, దేవుని సమయం దేవునికి, దేవునికి వచ్చే గడియలో దేవుని ఇంటికి రా. దేవుడిని భారం అంతా కూడా తొలగించడానికి ఏదో కలవలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఆయన ఎవరికి వారే భారమైపోయి ఉన్నాడు. అనేక మంది యవన బిడ్డలు చదువుకున్నారు, కానీ ప్రయోజనం లేదు. కనుక కుటుంబానికి భారమైపోయినారు, ఇంటికి భారమైపోయినారు. కనుక ఈ ఉదయ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ ఎలాంటి భారములతున్నా, పాప భారములతున్నా, అపరాధ భారములతో ఉన్నా, రోగ భారముతో ఉన్నా, పని భారముతో ఉన్నా, కనుక నీకు నీవే భారమై ఉన్నావా కుటుంబానికి? అయితే ఇదిగో నీ భారము యెహోవా మోపు, ఆయన నీకు విమోచన కలగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయ కాలంలో ప్రేమతో నన్ను ఆహ్వానిస్తాడు. నా ప్రియమైన గ్రామ వాస్తువులారా, నువ్వు ఎటువంటి భారం ఉన్నా నీ భారము తీసేయగల ఒక పరిశుద్ధం ఉన్నాడు, ఒక జీవాధిపతి
ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఈ ఉదయకాలము ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ భారమంతా తీసేసి నీకు నిత్య విశ్రాంతి, మరి విడుదల, విమోచన, సమాధానము, కృప, పరలోక రాజ్యానికి వారసుడుగా చేయాలని ఉదయకాలం మీకు తెలియజేస్తాడు. కనుక ఇది మిక్కిలి అనుకునే సమయం, ఇదే రక్షణగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం నుంచి ఈ భారం నుంచి వెళ్ళిపోయింది నిత్య రాజ్యములకు, నిత్య ఆశీర్వాదములకు వారసులు కావాలని వీళ్ళు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మహాపరిశుద్ధుని దేవా, మీ బాబా స్తోత్రము చెల్లిస్తూ ఈ పరిశుద్ధంలో పునరుద్ధానంలో ప్రభా ఈ వీధిలో ఈ ప్రజల మధ్యన అలా మేము భారముతో పడి ఉన్నామని, ఆ భారమును మోసిన దేవుడు మీరేనని, ఆ భారమును తీసేయగల దేవుడు మీరేని, పాపంలో క్షమించగల దేవుడు మీరేనని తెలియజేసిన ప్రభా, ఎవరిని ఉద్దేశించి ఏదో కళ మాట్లాడుతూస్తుందో వారిని దర్శించినందుకే స్తోత్రం చెల్లిస్తాం. ముందున్న సమయాన్ని అప్పచెప్పుకుంటూ త్వరలో యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చింతకు పరుగిడి వేగమే, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినుట యోచింపాలేనా, యేసుని పిలుపు వినుట యోచింపాలేనా. అవనిలో అగచాట్ల పాలైనా, అవనిలో అగచాట్ల పాలైనా, అద్భుత శాంతి ఆత్మకు నిలలో, అద్భుత శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను. యోధులు తిరిగి వాచుచున్నారు, యోధులు తిరిగి వాచుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునే చెగదా, ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునే చెగదా. సిలువను రక్తము చేయును, సిలువను రక్తము చేయును. బలియాయను ఆ ధనుడు మనకై, బలియాయను ఆ ధనుడు మనకై. రండి రండి
యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఎమ్మెల్యే తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. మీ నామను బట్టి ప్రభా మీ పరిచయం మీరు జరిగిస్తూ వచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అల్పంగా మీ పని చేయడానికి సహాయపడుతూ వచ్చారు, సాక్షార్థంగా మీ సేవను జరిగించే కృపనిచ్చారు, శుద్ధిస్తున్నాం. విన్న వారిలో మీ కార్యం జరిగించండి. శబ్దంతం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాల్లో మీ లోతైన కార్యం జరిగించి మీరు మహిమపొందండి. స్వార్థ ప్రకటించే వారి మీద మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆఖరి పర్యంత వరకు ఈ సేవ కొనసాగినట్లుగా కృప చూపించి బలపరచండి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదిలిన వారిను ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనడు అన్నట్లుగా అట్టి అనుభవం నెరవేర్చిన మహిమపొందండి. స్వార్థలో పాటలు పాడిన వారిని, ప్రకటించిన వారిని, ప్రభా ఈ సేవోపకరణంలో మోయేవారిని, నడిపించబడిన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేయమని పరిచయ దేవునికరంగా చేయము. సాయంకాలము మందిరంలో జరిగే ప్రత్యేకమైన కూడికలో కూడా ఆశీర్వదకరంగా దేవునికరంగా ఉంచండి. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున వందనములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అంతమంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరిన మన మీదను, లోకములో ఆయన నమ్మిన పిల్లలందరి మీదను, స్వార్థ ప్రకటించే వారి మీదను ప్రభు సమాధానం ఎల్లప్పుడూ తోడైనగాక. చెప్పడి చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. లోపల స్నాక్స్ కి ధనంజయ బ్రదర్ ప్రార్థన చేయండి.